పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వరదలు కనబడుతూ ఉన్నాయి. ఒక పక్క కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక పక్కేమో ఇగో ఈ భాగవతాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ టైప్ ఆఫ్ భాగవతాలు నడవడానికి గల కారణాలు ఏంటంటే, ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది. దాని గురించి మనం కాదని, కానీ ఇక్కడ మరీ వచ్చినోడుగా మొన్న అంబేద్కర్ గారిది వచ్చిన, లేదంటే అనంత శ్రీనివాసరావు గారిది వచ్చిన, ఓన్లీ ఆడియో టైపు, ఆడియో వాయిస్ మాత్రం వచ్చింది, వీడియోలు రాలా. సరే, మీరు ఈ వీడియోలు మరి ఆయన వచ్చాయి కదా అంటారు. ఎవరికి? మా మా ఎంపీ గారు వచ్చినా ఎక్కడ అమ్మాయితో సంభావం చేసినట్టు ఈ క్రియల్లో మాత్రం రాలేదు. అది జస్ట్ వీడియో కాల్ మాత్రమే. సరే, అనంతబాబు వచ్చారంటే అది కూడా అంతే, వీడియో కాల్ ఎవరితో మాట్లాడుతున్నారు. కానీ ఇది మరీ దారుణం కదా. ఇది మరీ క్షమించడానికి ఇది అంటే ఒక అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకున్నారా, లేకపోతే ఒక అమ్మాయికి ఆశ చూపించి లొంగ వేసుకున్నారా, ఒక అమ్మాయికి పదవి వ్యాహారం చూపించి లొంగ వేసుకున్నారా అనేది మనకు అర్థమవుతోంది. ఒక పదవి కావాలో, లేదా ఒక కాంట్రాక్ట్ కావాలనో, లేదంటే వేరే పని నీకు ఇస్తానో అని ఒక చెప్పి అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే, ఇప్పుడు ఎవరు కూడా స్త్రీలు ఎవరు కూడా రాజకీయాలు కట్టకూడదని ఇండికేషన్ ఇస్తూ ఉన్నారా? ఏ పార్టీ అయినా మీరు ఒక్కరికి వెళ్ళట్లేదండి. ఏ పార్టీ అయినా సరే ఆడవాళ్ళు రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలు చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒప్పుకోరు. ఎందుకంటే ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి. రేపొద్దున ఎవరైనా ఒక స్త్రీ ఆ ఊరు బట్టి ఎక్కడో మీటింగ్కి వెళ్తుంది, లేదా ఎక్కడ ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ పార్టీ కార్యక్రమంలోకి వెళ్తారు. 2 రోజులు, 1 రోజు ఉండి వస్తారు. ఆ సంఘటనలో ఏం జరిగిందో, కానీ ఏదైనా జరిగిందా ఒక అనుమానపు మగవాడు తయారయ్యాడు అనుకోండి, ఆ అమ్మాయి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? అటువంటి రాజకీయాల్లో ఆ అమ్మాయి ఏమవుతుందంటే, ఒక ఆ మైండ్ సెట్ గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే భరిస్తారు, రాజకీయాల్లో వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఏంటంటే వర్మ గారిని అన్నదంటే, థర్డ్ గేర్, సెకండ్ గేర్ ఉన్న ఆ స్త్రీలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది. ఎలాగైనా ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ అనుకోండి, అలా బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు జరిగిన ఇంత తీరుగా బయటకు రావు మెయిన్ స్త్రీలో. సో ఎప్పుడైతే సెకండ్ గేర్, థర్డ్ గేర్ లీడర్లు ఉంటారో ఖచ్చితంగా నాయకుల యొక్క ప్రలోభానికి, నాయకుల యొక్క దీనికి బలైపోయిన చాలా మంది ఉన్నారు. మీరు గత పార్టీలో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ కూడా చాలా వచ్చి, ఎందుకంటే చాలా ఆ కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు. నాయకులు, చిన్న చిన్న నాయకులందరూ కూడా ఆడవాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. సో ఒకటి చెప్తున్నాం, టీడీపీ వాళ్ళు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, మంచిదే, మీ కాదంట్లా. కానీ ఇటువంటి పద్ధతి అనేది సమాజంలోకి తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆ రకంగా బెదిరించి, ఏమంటే భీమా రెస్టారెంట్, భీమా హోటల్ అంటది చెప్తా ఉన్నారు. జూలై నేను 6వ తారీఖున వెళ్ళాను, సరే అన్నీ జరిగింది, నేను ఎటువంటి వీడియో తీయాలి. ఆగస్టు 10వ తారీఖున నన్ను పిలిచారు. ఆ రోజున ఏంటంటే మా పెద్ద ఫోన్ వస్తే మా ఆయన అడిగి నన్ను కొడితే జరిగిందంతా చెప్పానంటే, మా ఆయన గారు నాకు ఒక పెన్ కెమెరా బిగించి ఇస్తే నేను వీడియోలు తీసానని ఆవిడ చెప్తా ఉంది. అంటే చూడండి ఆవిడ ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడు వర్మ గారు అది చూస్తే ఆ భర్తతో ఎలా కాపురం చేస్తుంది, ఇప్పుడు ఆ భర్తతో ఎలా ఉంటుంది కూడా పెద్ద టాస్కే. మన తన జీవితాన్ని పనంగా పెట్టింది ఆవిడ. ఇది మామూలు విషయం కాదండి. జీవితాన్ని పనంగా పెట్టి సమాజంలో ఎలా బతకాలి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తా ఉంది ఆవిడ. అసలు ఆ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని కూడా బయట పెట్టింది. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరంతా అటువంటి ధైర్యం చేయరు. ఏదో ఆడియో కాల్ అది వేరు, ఏదో వీడియో కాల్ లో మాట్లాడుతున్నది వేరు. టైప్ ఆఫ్ వీడియోలో బయట పెట్టి, ఎస్ నేను టీడీపీ పార్టీ ఆఫీస్ లో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ ఆన్సర్ కోసం ఎదురు చూశాను. ఈ 3 నెలలు కూడా ఎక్కడ కూడా నన్ను కనీసం పట్టించుకోలేదు. అందుకే నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. అటువంటి వాళ్ళని పార్టీ నుంచి తీసేయండి, పార్టీ నాశనం అవుతుంది. అప్పుడు కూడా ఆవిడ పార్టీ మీద సింపతి చూపించింది. సార్, పార్టీని నేను ఏదో నాశనం చేయడం అనుకో, పార్టీని భద్రం చేయడం అనుకో, నేను చేయట్లేదు, కానీ ఇలాగ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు కూడా మీరు చెప్పబోతే బాగోదు అని మీరు చర్యలు తీసుకుంటే చాలా వందతనంగా స్త్రీ చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే ఆడపిల్లలకు రక్షణ లేవండి. నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఆడపిల్లలు పొగరుగా ఉండాలి, ఆడపిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి, ఆడపిల్లలు దేన్ని ఎదిరించాలి. లక్ష్మణ్ ఇక్కడ ఒక విషయం, లక్ష్మణ్ చెప్పండి వర్మ గారు చెప్పండి. లక్ష్మణ్ ఒక్క విషయం, ఓకే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసామని చెప్తున్నారు, పార్టీ నుంచి తీసేస్తామని చెప్తున్నారు, ఎవరు తప్పు చేసా శిక్ష అనిపిస్తున్నట్టు. వాట్ అబౌట్ అనంతబాబు అండ్ గోరంట్ల మాధవ్ ఏం చేశారు వాళ్ళు? సార్ నేను అదే చెప్తున్నా,
గోరంట్ల మాధవ్ వచ్చింది కూడా వీడియో కాల్ మాట్లాడారు. అనంతబాబు కూడా వీడియో కాల్ మాట్లాడారు. అది వీడియో కాల్ మాట్లాడని మాత్రం అక్కడ ఏదో పెద్ద జరగల. అది పెద్ద జరిగిందని కూడా మనం చెప్పవలసిన ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది కదా. ఓటర్ చాలా దీనిగా అసభ్యకరంగా మాట్లాడిన రీతిలో జరిగింది. ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అంటారు. వీడియో కాల్లో మాట్లాడాలి. అది పెద్ద ఇష్యూ కాదండి నన్ను అడిగితే. దీంతో పోల్చుకుంటే పెద్ద ఇష్యూ కాదు. ఒకటి చెప్తే అనంతబాబు వీడియో కాల్ మాట్లాడటం ఏంటి లక్ష్మణ్? అనంతబాబు వీడియో కాల్ మాట్లాడటం ఏంటి? ఆ వీడియో చూస్తే సభ్య సమాజం తలదించుకోవాలి. ఒక విషయం క్లియర్ గా ఆ వీడియో చూస్తే అసలు ఎంత అసహ్యమైన వీడియో. ఒక మహిళ ఉంటుంది, అది మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంటది. అంత ఈజీగా చెప్పేస్తారేంటి? ఆయన ఏదో వీడియో కాల్ మాట్లాడేటని డైరెక్ట్ గా ఇప్పుడు చూపిస్తే. నేను అదే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పార్టీకి వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటాం. ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త కమిటీలు కూడా, కొత్త నాయకులు కూడా జిల్లాలకు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. రోజుకు ఒక జిల్లా అధ్యక్షులు మారుస్తూ ఉన్నారు, ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నారు. ఆ క్రమేపీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగ్గ నిర్ణయం. అది మీరు కాదని అట్లా సస్పెండ్ చేశారు. వాటో చెప్తున్న వర్మ గారు గతంలో ఏమన్నారు? వైఎస్ఆర్ పార్టీలు ఉన్నటువంటి అందరూ కామంతలు ఒప్పుకుంటారండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. దొరికితే దొరికితే దొరకపోతే దొరకనట్టుగా ప్రతి ఒక్కరు ఒక వ్యవస్థలో విలువలు ఉన్నాయి. నన్ను అడిగితే రేపు మాకు విద్యా సంస్థల అధినేత నారాయణ గారి వీడియోలో బయటకు వస్తున్నాయంట. అలాగే ఒక్క నిమిషం సార్, అజయ్ గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు కూడా. ఏంటి అది అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కు రాజకీయ నేతలు ఇంత బడి తెగిస్తున్నారు ఏంటి? ఇంత అసహ్యంగా చర్చించుకునే స్థితికి తీసుకొస్తున్నారు. ఎంతో హోప్స్ మీద వీళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు ఇస్తే మేము అందరికీ ఇప్పి చూపిస్తాము, లేకపోతే మనం దేనితోటో ఎవరితోటో ఏదో రకంగా రాసలేలు చేస్తా మేము వీడియోలో బయట పెట్టిస్తామంటే అసలు ఏంటిది? ఏ మెసేజ్? అంటే వర్మ గారు, తప్పు ఎవడు చేసినా సరే అది తప్పే. ఈరోజు ఒక రాజకీయ నాయకులే కాదు, ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీడియాల ద్వారా, ఏదైతే కోనేటి ఆదిమూలం మీద ఆ వీడియో బయటకు వచ్చి ఇదంతా రప్చర్ జరుగుతుందో, వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా దాని మీద ఎంక్వైరీ వేయాలా, నేను ఎంక్వైరీ వేసిన తర్వాత సస్పెండ్ చేస్తే ఇవన్నీ ఏం లేవు. ఒక ఆడపడుచు మాట్లాడింది, తనకు అన్యాయం జరిగిందని చెప్పింది. ఏ ఆడపడుచు కూడా తన శీలాన్ని తను శంకించుకోదండి. ఈరోజు తను చెప్పిన మాటకి చంద్రబాబు నాయుడు గారు వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు చెప్తున్నాం అంటే వర్మ గారు, ఇది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ పార్టీలో వాడు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పు చేస్తే ఎవడన్నా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఈరోజు ఆదిమూలంని సస్పెండ్ చేయటం మాత్రమే కాదు వర్మ గారు, ఇక దానికి చాలా ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా బర్తరఫ్ చేయాల్సి వస్తుంది. కానీ దానికి ఏదో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయంట, అదేదో కొంచెం లీగల్ గా ఉంటుందంట. డెఫినెట్ గా అది కూడా జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చ ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ ఎవ్వరు కూడా ఉపేక్షించరు, ఎవ్వరు కూడా దాన్ని సపోర్ట్ చేయరండి. ఈరోజు లక్ష్మణ్ గారు ఒక మాట చెప్తున్నారు, ఇందని వర్మ గారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడడం పెద్ద తప్పేం కాదు. ఈయన మన ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్ మాట్లాడడం పెద్ద తప్పేం కాదు. అవి పెద్ద తప్పులేం కాదండి. ఇలా డైరెక్ట్ గా బెడ్రూమ్ కి వెళ్తే ఏది తప్పు కాదండి. మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం వర్మ గారు. ఈరోజు నిజంగా నువ్వు ప్రజాక్షేత్రంలో లేకపోతే, గతంలో ఆయన బట్టలు ఇప్పినప్పుడు ఆయన ఎంపీ, ఈయన ప్రెసెంట్ ఎమ్మెల్యే, ఈయన బట్టలు ఇప్పినప్పుడు ఈయన ఎమ్మెల్సీ, సారీ సబ్జెక్టు కరెక్షన్, ఈయన ఎమ్మెల్సీ. ఈ రోజు ఈ సమాజంలో ప్రజాక్షేత్రంలో ఒక అతనేమో ఎంపీగా తిరిగాడు, ఇంకొక అతను ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. ఇలా కొనసాగుతున్నప్పుడు రేపొద్దున సార్ వర్మ గారు, రేపొద్దున మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఎమ్మెల్సీ శాసన మండలికి అయితే రావాలి కదా. ఏ ముఖం పెట్టుకొని వస్తాడండి శాసన మండలికి? అంటే ఆ రోజు ప్రజలకు ఏం చెప్తాడు? నేను చాలా అద్భుతంగా బట్టలు ఇప్పుతున్నాను, నా గురించి అందరూ మాట్లాడుకోండి అని చెప్తాడు. ఈరోజు దాన్ని ఎంకరేజ్ చేయమంటారా లక్ష్మణ్ గారు? నాకు అర్థం కావట్లేదు సార్. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే
ఆ రోజు ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ది వీడియో బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుందో ఆ రోజే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల, ఎంపీ పదవికి రాజీనామా చేయమని చెప్పాలా, ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టలేదు. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అడిగింది వర్మ గారు. ఎమ్మెల్సీ ఒక హత్య చేసేటటువంటి ఒక ఎమ్మెల్సీని మీరు వెంటేసుకొని తిరగటం కరెక్ట్ కాదు, భుజం మీద చేతులు వేసుకొని మరి మీరు అతన్ని హక్ చేసుకుంటున్నారు, అతన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయండి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించండి, పార్టీ నుంచి పంపించండి అని అడిగారు. వినలా. మొన్న బట్టలిప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు చెంది ఇటువంటి వాళ్ళ వల్ల పార్టీ పరువు పోతుందని చెప్పేసి అట్లనే ఆలోచించి అనంతబాబుని మొన్నన్నా బర్తరఫ్ చేస్తాడో, పార్టీ నుంచి మొన్నన్నా సస్పెండ్ చేస్తాడో అని అనుకున్నారు. సార్ మొన్న అనంతబాబు సంఘటన వర్మ గారు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, అది ఏవైతే ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులు ఆల్రెడీ పనిష్ అయ్యారు కదా. మీ 164 సీట్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళని తప్పులు చేయకపోతే, వాళ్ళని పాపాలు చేయకపోతే మీకు ఇది ఉందా? వర్మ గారు ఏమో కానీ వాళ్ళు 11 సీట్లకే పరిమితం చేశారంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు పనిష్ చేశారు, కానీ ఇప్పుడు మీరు కూడా ఇదే తంతుగా. వర్మ గారు, నేను గెలుపోటముల గురించో లేకుంటే మాకు 164 అతనికి 11 స్థానాలు వచ్చిన గురించి మాట్లాడట్లా. సమాజంలో బ్రతికేటప్పుడు ఎవడు చేసినా తప్పేనండి. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఈరోజు మీరు అన్నారు స్టార్టింగే, మనం ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజంలో అని. ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నీ ఇంట్లో నీ బెడ్రూమ్ వరకు చూసుకో. ఈరోజు అతని మీడియాకి తీసుకొచ్చి రప్పింగ్ చేసి ఈరోజు ఒక పార్టీ పరువు తీయటం కాదు, రాష్ట్ర పరువు పోతుంది. ఈరోజు నాట్ ఓన్లీ ఆదిమూలం, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, నాట్ ఓన్లీ టీడీపీ పార్టీ, నాట్ ఓన్లీ అదర్ పార్టీస్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం పార్టీలో నిజంగా ఈరోజు ఇంకా ఎవడన్నా ఇటువంటి తప్పులు చేయాలని ఆలోచన వస్తే భయపడతారు. ఎందుకంటే ఈ మనిషి ఉపేక్షించేటట్లేడు, పార్టీ నుంచి వెలగొడితే మన పరువు పోతుంది, రాష్ట్రంలో తలెత్తుకొని తిరగలేం అటువంటి ఒక భయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తబోతున్నారు. ఈరోజు ఆల్రెడీ ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదే వర్మ గారు, ఇంకా ఆల్రెడీ చెప్తున్నాను కూడా, ఇతని ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు, రాసి పెట్టుకోండి. అన్ని దానికి సంబంధించిన అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి డెఫినెట్ గా అతనికి ఎమ్మెల్యే పదవి కూడా ఉంచను. ఎందుకంటే ప్రజలు అతనికి ఓట్లేసి గెలిపించింది ఈ విధంగా రోడ్ల మీద ఆంబోతులా తిరగమని కాదు. ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. రజనీ గారు సార్ చెప్పండి. రజనీ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? అమాత్యులు ఏమి మెసేజ్లు ఇస్తున్నారు? అప్పుడు ఎంపీ అన్నారు, తర్వాత ఎమ్మెల్సీ అయిపోయింది. ఇంక ఎమ్మెల్యే లేరు, ఇలాంటి వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు ఉన్నారేమో అనుకుంటే ఎమ్మెల్యే కూడా రెడీ అయిపోయారు. అంటే మీతోటి ఇది డిస్కస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది, చేయకూడదు. కానీ ఈ రోజు మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఒక న్యాయవాది, జనసేన అధికార ప్రతినిధి అన్నది అది రాజకీయ పరంగా చూద్దాం. సో ఇక్కడ మీరు ఒక న్యాయవాది, ఎలాంటి కేసులు చాలా చూస్తుంటారు. ఏంటి దౌర్భాగ్యం, ఏంటి దుస్థితి, ఏంటి నీచపు వీడియోలు ప్రజల మీద రుద్దుతారేంటి? సార్ ఇందాక అజయ్ అన్న చెప్పినట్టు తప్పు ఎవరు చేసినా తప్పే సార్. అది టీడీపీనా, జనసేన, బీజేపీనా, వైసీపీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆడబిడ్డలు రాజకీయంలోకి రావాలి అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వేయాలి సార్. ఇలాంటి అసభ్యమైన ప్లాట్ఫామ్ వేస్తే రావాలనుకున్న వాళ్ళని కూడా ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతాం. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరూ చదువుకున్న విద్యావంతులం. ఈ రోజు రాజకీయంలో ఇలా జరుగుతుందా, ఆ పార్టీ అధినాయకుడు ఇలా చేశారా అలా చేశారా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా పక్క పార్టీలో ఏం జరిగిందో ప్రతిదీ చూశాను సార్. కానీ ఇవాళ రోజు సార్ ఒక అద్భుతం. అందరూ ఇవాళ డిబేట్ లోనో ఇంకొక చోట కూడా ఇలాగ టీడీపీ ఒక వ్యక్తి ఇలా చేశారట మీరు మాట్లాడతారా అంటే అది కూటమి నిర్ణయం, లేకపోతే చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము ఎలా మాట్లాడతాం, పక్క పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదేమో. కానీ నా ప్రొఫెషన్ లో తప్పు చేసిన వాడిని నిలబెట్టి కడిగేటటువంటి ఒక అద్భుతమైన ఆడపిల్లనని నేను అనుకుంటాను సార్. నాకు అసలు నా కళ్ళ ముందు వీరా వారా అనే తేడా ఏమీ లేదు. అలాంటి దాన్ని నేనే 2 అడుగులు వెనక్కి వేసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్. ఈ రోజు అజయ్ అన్న చెప్తుంటే నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుంది. నిజంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం, ధైర్యంగా ఆడబిడ్డలు బయటకు వచ్చి ఈ రోజు రాజకీయం చేయగలుగుతామన్నా. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే అన్నా చంద్రబాబు గారు ఎప్పుడు ఉపేక్షించరు అంటూ ఈ రోజు ఒక అద్భుతమైన మెసేజ్ నా ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలండి. ఎందుకంటే కూటమిలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరికొకటి ఇంకొకరికోటి ఉండదండి. ఈ రోజు ఆయన ఒక గొప్ప ప్లాట్ఫామ్ వేశారు, మిగతా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. చిన్న తప్పు చేస్తే చంద్రబాబు ఉపేక్షించరు, కాలర్ పట్టుకొని బయటికి లాక్కొస్తారు అనేటటువంటి మెసేజ్ ఒకటి వెళ్ళింది సార్. నిన్నటి రోజు కూడా ఏదో మీటింగ్ లో ఎమ్మెల్యే భార్యను లేకపోతే ఇంకొకళ్ళను కూడా చాలా మందిని చివాట్లు పెట్టారట.
చంద్రబాబు గారు. ఆ విషయం కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చింది. ఎందుకంటే 10 మందిలో ఉన్నాం, రాష్ట్ర ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, మనం ఆదర్శంగా ఉండాలి, ఇప్పుడు వరకు ఎలా ఉన్నామో ఇక పైన ఇంతకంటే హుందాగా ఉండాలి, పక్క పార్టీ వారు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు, వారు అడిగే వరకు మనం ఉపేక్షించకూడదు, మనమే సత్వర సమాధానం చెప్పాలి, తప్పు చేసిన వారిని ఏం చేశారు చంద్రబాబు గారు అని మాతో అడిగించుకోకుండా ఆయన ఇది ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఆడపిల్లలకి వేశారండి. ఎంత ధైర్యంగా మేము రాజకీయాల్లోకి రాగలుగుతామంటే ఇప్పుడు ఈ నిర్ణయం చూశాక చాలా సంతోషం అనిపించిందండి. ఇందాక లక్ష్మణరావు అన్న సపోర్ట్ చేస్తున్నాడు, ఒళ్ళే కదా చూపించింది, వీడియో కాలే కదా చూపించింది, పళ్ళు రాల కొట్టి పక్కన పడేస్తారు. అదే వీడియో టీడీపీలో చంద్రబాబు గారి సంబంధిత ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ మాట్లాడితే బహుశా జగన్ గారు లేకపోతే జగన్ గారి కార్యకర్తలు సపోర్ట్ చేసుకోవచ్చు. చిన్న మిస్టేక్ వచ్చిన ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడినా గానీ ఏ మాత్రం ఉపేక్షించరండి. తప్పమ్మా తమ్ముళ్ళో, దాని గురించి వద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు అంటూ స్టేజ్ మీద కూడా మాట్లాడగల గొప్ప వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి దగ్గర ఎంతో నేర్చుకోవాలి ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు కానీ అధినాయకులు కానీ. మోరోవర్ నిన్నటి రోజు అండి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు, లేకపోతే మా జనసేన పార్టీ ఆఫీస్ లో ఒక కోట్ కూడా రిలీజ్ చేశారు. 74 సంవత్సరాల వయసులో రాత్రి 1:30 వరకు అతను పడేటటువంటి కాంక్ష రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బుల్డోజర్లతో ఆ నీళ్లలో వెళ్లారు. ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉన్నా సరే నీళ్లలో ప్రయాణం చేశారు. ఆ కుటుంబం దారదత్తం చేసింది అతన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అంటూ గొప్ప అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సార్. ఆయన నుంచున్నప్పుడు, ఆయన కూర్చున్నప్పుడు మేమందరం నుంచున్నా తప్పులేదు, కింద కూర్చున్నా తప్పులేదు సార్. అంత గొప్ప మహోన్నత గురువు లాంటి వ్యక్తి దగ్గర మా అన్న ఇంకా కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆదర్శవంతమైన ప్లాట్ఫామ్ వేసిన పవన్ కళ్యాణ్ గారికి, అదేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు గారికి ఆడబిడ్డల తరపు నుంచి పాదాభివందనాలు సార్. అద్భుతంగా రాజకీయాల్లోకి రాగలుగుతాం అలాంటి ఆడపిల్లలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, రైట్. లక్ష్మణ్ వర్మ గారు. లక్ష్మణ్ వచ్చినప్పుడు ఇంకా సమర్థించుకోవడాలు ఇవన్నీ కూడా ఎలాంటి మెసేజ్లు వెళ్తాయి? ఇవి చేసిన తప్పులనే కదా మన 11 సీట్లకి అక్కడ పరిమితం చేశారని, ఇంకా దీన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇలా ముక్కుపాదం పోపాలి కదా? వర్మ గారు ఎవరు కవర్ చేసుకోవట్లా కూడా చెప్తా ఉన్నా. ఈ రోజున ఏంటంటే ప్రతిపక్ష నాయకుల మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్సీల మీద లేనిపోయిన ఆరోపణలు కానీ లేనిపోయిన మాటలు మనం మాట్లాడాం. ఈ రోజున మనం సస్పెండ్ చేయకపోతే మనల్ని చేయకూడతారని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదేమైనా తీసుకున్నారు మంచిదే. కానీ మేము ఏ రకంగా ఏదైతే తీసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఎవరి వల్ల అయితే పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇది పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు. మీరు ఏమనుకున్నా సరే గతంలో ఎవరి వల్ల అయితే అక్కడ జరిగినటువంటి అంత నెగిటివ్ ఉందో ఆ ప్రాంతంలో పార్టీకి భారీ నష్టం చేకూరిందో వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. తదుపరి కార్యాచరణలో వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. అనగానే ఏదో అయిపోదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే దీంతో ఏదైతే జరిగిందో అంతా పోల్చుకుంటే ఇది చిన్న అంతా ఆ పోలిక చిన్న విషయమే కదా అన్నారు. కానీ ఇది తప్పు కాదు, ఇది చేసింది కరెక్ట్ అని సమర్థించడం అయితే కాదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి వర్మ గారు. అంతేగాని ఇక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఒక పక్క విజయవాడలో విపరీతమైనటువంటి వరదల్లో 5 లక్షల మంది 10 లక్షల మంది ఆర్తనాదాలు మనకు హెల్ప్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే, ఒక పక్క మా నాయకుల పైన నందిగం సురేష్ గారిని అర్ధరాత్రి ఇప్పుడు చూస్తే జోగి రమేష్ గారు అక్కడ ఉన్న ఆయన గురించి పరిగెడతా ఉన్నా, అవినాష్ గారు అక్కడ ఉన్నారని మొదలైంది, రఘురాం గురించి మొదలైంది. అంటే ఒక పక్క వరద రాజకీయాల్లో బురద రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయడం గట్టిగా కనబడుతూ ఉంది. అంటే ఇవన్నీ గట్టి పాలిటిక్స్. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే చేయండి. తర్వాత ఇప్పుడే కొంపల ముంచిపోయింది ఏముంది అంటే ఈ వరదల వైపు డైవర్షన్ గా తీసుకెళ్ళిపోయి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కనబడట్లేదు. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ అయ్యారో టోటల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యొక్క వరద బాధితులకు టోటల్ గా మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వరద బాధితులందరూ ప్రభుత్వం తరచునే డ్రామా ప్లే చేయొచ్చు. ఎందుకంటే అరెస్ట్ లో చేస్తే ఇటు మూడు అవుతారు, జనాలంతా ఇటువైపు వెళ్తారు, ఆ సహాయం అందరూ ఉపయోగపడలేదని ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఈ చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు. ఇదివరకు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వేరు,
ఇదివరకు ముక్కు సూటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇదివరకు ముక్కు సూటిగా నిజాయితీకున్న పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు అబద్ధాలు అలా నేర్చుకోవాలి, అందుకు చంద్రబాబు నేర్చుకుని ఎస్ గురువుని మించిన శిష్యుడిగా ఈ రోజున గురువులు దినిపించాం కాబట్టి ఓకే గురువులు దినిపించాం కాబట్టి గురువుని మించిన శిష్యుడిగా పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణ్ ఏంటి నందిగామ సురేష్ కి స్టార్ట్ అయిందా? ఇంకా నందిగామ సురేష్ నందిగామ అరెస్టు, లేళ్ళ అప్పిరెడ్డి అరెస్టు, వాళ్ళు ఏం అరెస్ట్ ఎవరు అన్నారు, ముందస్తు బెయిల్ ట్రై చేశారు, బెయిల్ రాలేదు, అజ్ఞాతంలోకి జోగి రమేష్, కొడాలి నాని అంటున్నారు, రోజా గారు మొన్న ఏదో తిరుపతిలో కనిపించారు, వేరే ప్రాంతంలో కనిపించారు. కానీ ఇప్పుడు ఈ సీన్లు, ఈ అరెస్ట్ సీన్లు చూస్తుంటే ఆవిడ కూడా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందట. జోగి రమేష్ కోసం, అలాగే కొడాలి నాని గారి కోసం, అలాగే వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్ లోను, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్. మరి ఏంటి ఇంకా మొదలైనట్టేరా అరెస్టుల పర్వం ఫస్ట్ స్పెల్? వర్మ గారు చెప్తా ఉన్నాను కదా, ఇదంతా కూడా వెండెట్ పొలిటికల్ వెండెట్ గా కనబడుతూ ఉంది. ఎందుకంటే వన్ బై వన్ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో మెయిన్ క్యాండిడేట్లు అందరూ కూడా అరెస్ట్ చేయాలని. ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందన్నారు, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నందిగామ సురేష్ గారు ఎక్కడ వెళ్ళారు? నందిగామ సురేష్ గారు పాల్గొన్నట్టు ఒక ఫోటో కానీ ఇమేజ్ గా చూపించండి, ఒక వీడియో చూపించండి. మీరు ఎన్నప్పుడు వేసుకుంటారు ఇన్స్పెక్టర్ ఏం చేసుకుంటారు? మీరు ఒక ఆరోపణ అభియోగం, మీరు ఒక ఆరోపణ అభియోగం, ఒక్క నిమిషం అమ్మా రజనీ గారు, మీరు ఒక ఆరోపణ అభియోగం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు. సేఫ్ జోన్ ఉండాలని, సేఫ్ జోన్ ఉండాలని ఎవరైనా చేస్తారు కదా, సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తారు ఎవరైనా. మామూలుగా ఉండదు. రజనీ గారు తప్పు చేసిన చేయబట్టి ఏదో అంత తీసుకొని మీరు చూపించండి ఆధారాలతో, కోర్టుకి తీసుకెళ్తారు కదా, కోర్టులో ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం ఏంటనే తెలుస్తుంది, నిజంగా తేలుతుంది కదా. అరెస్ట్ చేసినంత మాత్రం అరెస్ట్ చేసినంత మాత్రం ఇక్కడ అవునవునులేండి, అది వాస్తవమే, అది వాస్తవమే. ఏం తీసుకుని వస్తారు, బయట పెడతారు, ఏం తీసుకుని వస్తారు, ఏమవుతుంది, ఏం చేస్తారు? అరే భద్రం అనుబంధాలు ఏం చేశారా? నాకు టీవీ ఆ అమ్మాయిని బెదిరించినట్టు నా విషయంలో అత్యాచారం చేశారు రూమ్ లోకి వెళ్ళి. కేసు కాదు కదా, న్యాయవాద వృత్తిలో కేసు కాదు కదా, కూర్చుంటాం. శిక్షలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజలు నాశనం చేయడంలో కొత్త ప్రభుత్వం కాన్స్పిరసీ ఏంటంటే వృత్తులు ఈ రోజు ఏదైతే బుడవరంలో ఉన్నటువంటి గేట్లు ఎత్తినప్పుడు అర్థమవుతుంది కదా. అదే సార్ బుడమేరు గేట్లు ఎత్తిచ్చారు కదా, బుడమేరు గేట్లు ఎత్తిచ్చారంట, బుడమేరు నీరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అర్థమవుతుంది కదా. అమరావతి ఒక పక్కన ప్రసారం చేశారు మీరే. మీ టీవీ ఎక్కడ వెళ్ళిపోయింది? మీ ఇన్నాడు మా ఆడి విషయం ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడికి ఫోటోలు తీయండి, వీడియో తీయండి, వర్తలు జనాలు అజయ్ వర్మ గారు చెప్పండి. లక్ష్మణ్ వెయిట్. అజయ్ వర్మ గారు చెప్పండి. ఏంటి నందిగామ సురేష్ గారు అరెస్టు, లేళ్ల అప్పిరెడ్డి గారు అరెస్టు, రెడ్ బుక్ బయటికి తీశారు, ఇంకా సమయం ఆసన్నమైంది అని చెప్పి ఒక వాదన. ఇంకా ఎలాగైనా వాళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి ఒకరిని లేపేస్తారండి. మరొక వైపు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారి కోసం హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఒక టీమ్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం చూస్తున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అయితే వల్లభనేని వంశీ గారు అప్పుడు ఏదో యూఎస్ లో ఎక్కడో ఇమేజ్ అవి వచ్చినాయి కాబట్టి ఆయన లేరేమో, కానీ మిగతా వాళ్ళు కూడా దేశం వదిలి వెళ్ళిపోయారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని. ముఖ్యంగా కొడాలి నాని గారు, రోజా గారు అయితే వచ్చారు, ఆవిడ ఎక్కడే ఉన్నారు. అంటే వర్మ గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం 19 నుంచి 24 మధ్యలో వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు చిన్న గుండు పిన్ను పడినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద విరచక పడేవారికి వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చేటోళ్ళు. ఆ రోజు ఆర్కే రోజా గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఈ నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ అయిన నందిగం సురేష్ తో సహా అందరూ కూడా విపరీతమైన అరాచకమైన భాషతోటి విరుచుకు పడేవాళ్ళు అనమాట. ఆ రోజు చంద్రబాబు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వాళ్ళ ఇష్టానుసారం. ఇంకా ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్లే వరదలు వచ్చి విజయవాడ మొత్తం నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్ల మునిగిపోతే ఎందుకు సార్ కొడాలి నాని మాట్లాడట్లేదు? ఎందుకు సార్ జోగి రమేష్ మాట్లాడట్లేదు? ఎందుకు సార్ ఆర్కే రోజా మాట్లాడట్లేదు? ఏమైపోయారు సార్? గతంలో మాట్లాడారు, మొన్న వెళ్ళలేదా?
విన్నాను సార్, అది కూడా మాట్లాడారు. అది కూడా విన్నాను సార్. అవి కూడా ఏం మాట్లాడిందంటే పాపం ప్యారిస్ ట్రిప్ అయిపోయిన తర్వాత కొంచెం చిప్పు దొబ్బినట్టుంది. ఏది సొంత నియోజకవర్గం మంగళగిరిలో వర్మ గారు గెలిపించిన విను 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 రోజా విను గారు భయపడిపోయారు, తెలంగాణ వెళ్ళిపోయారు, తెలంగాణలో సారీ తమిళనాడు వెళ్ళిపోయారు, తమిళనాడు రాజకీయాలు చేస్తారని వీళ్ళు అన్నారు. రోజా గారు వచ్చి మళ్ళీ మాట్లాడేసరికి ఆయన ఆవిడకి సిబ్బ తప్పింది, ఆవిడ ఓకే, ఓకే, పర్యటనలో వచ్చేసరికి లక్ష్మణ్, ఏమో లక్ష్మణ్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడు, అది మాట్లాడిస్తాను. ఇప్పుడు ఆ రోజు రోజా గారు కూడా ఏమన్నారంటే మంగళగిరిలో గెలిపించిన ప్రజలు లోకేష్ కనపడట్లేదు, లోకేష్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పింది. ఆవిడ ఏపీలో ఉంటే కదా లోకేష్ అన్న ఎక్కడ ఉన్నాడో కనపడేది. 5 రోజుల నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ, ఒక ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటూ, ఇంకొక ఆయన ప్రజల్లో వరద ముంపుల్లో తిరుగుతుంటే ఇలా కనపడరండి అవన్నీ. ఎందుకంటే వీళ్ళంతసేపటికి జగన్మోహన్ రెడ్డి మాయ లేకుంటే సాక్షి టీవీ మాయలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎవరికి కనపడరు. ఈ రోజు ఒకటే వర్మ గారు, టు బి ఫ్రాంక్, టు బి స్ట్రైట్, ఒకటే నిజంగా ఈ తప్పులు జరిగితే వీళ్ళు ఈ పాటికి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎక్కడా తప్పిదం జరగల. సో మీరు అలా బెదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారా మీరు? ఎవరిని బెదిరిస్తున్నాం మేము? అంటే మేము బెదిరిస్తే భయపడే రకాల వాళ్ళు? మేము బెదిరిస్తే భయపడిపోతారా అండి? ఇప్పుడు 19 నుంచి 24 వరకు అధికారం ఉంది కదా, అధికారాన్ని చూసి మనుషులను చూసి కాదు. అంటే కాదు వర్మ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు అధికారం ఉంటే ఎవరైనా బెదిరించవచ్చు, అంతేనా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను సార్, ఒక సామాన్య కార్యకర్త. నేను భయపడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడనో 14 రోజులు జైల్లో పెట్టాడు. ఇదే నందిగం సురేష్ జైల్లో పెట్టించాడు సార్ 14 రోజులు నన్ను, ఒక గులాబీ పువ్వు ఇచ్చిన పాపానికి. ఆయన భయపడలేదే. ఇదే నందిగం సురేష్ మళ్ళీ నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఇబ్రహీంపట్నంలో నా మీద దాడి చేయించాడు సార్, 4 రోజులు హాస్పిటలైజ్ అయ్యా నేను, అయినా భయపడలేదు. ఎస్, వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం మీద దగ్గర నా మీద దాడి చేశారు. కొండపల్లి మైనింగ్ మీద వెళ్ళి మేము అక్రమాలను ప్రశ్నించి వస్తుంటే 4 రోజులు హాస్పిటలైజ్ నేను సన్ రైజ్ హాస్పిటల్లో, అయినా భయపడలేదే, వెనకడుగు వేయలేదే, పోరాడుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. ఈ రోజు 19 నుంచి 24 వరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ రోజు నిజంగా రాష్ట్రంలో సమస్య ఉంటే నోరు పెగలాలి కదా. అధికారం ఉంటేనే మాట్లాడతారు, అధికారం లేకపోతే మాట్లాడరా? మాట్లాడే దమ్ము ధైర్యం చేయాలి కదా వర్మ గారు. ఈ రోజు లక్ష్మణ్ గారు ఇందాక కూడా ఒక మాట మాట్లాడాడు వర్మ గారు, బుడమేర గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు అని. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ కింద జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యే కార్యకర్తల వరకు బుడమేర అనేది ఒక నది కాదు, దానికి గేట్లు ఉండవు, అదొక కాలువ, దానికి గండి పడిద్ది, దానికి గేట్లు ఎవడు అమర్చడు. ఆ విషయాన్ని ఫస్ట్ మీరు అందరూ క్లారిటీ తెచ్చుకోవాలి. తీయలేదా వర్మ గారు, వర్మ గారు రెగ్యులేటర్ ఏర్పాటు చేసి దానికి 11 గేట్లు ఏర్పాటు చేశారు. వాస్తున్నారు కదా, 11 గేట్లు ఎందుకు ఎత్తేసారు మీరు? దానికి సమాధానం చెప్పండి. వర్మ గారు 11 గేట్లు ఎందుకు ఎత్తేసారు? రెగ్యులేటరీ కారణం పెడితే సార్, రెగ్యులేటరీ కట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే సార్ చిన్న క్లారిఫికేషన్ సార్, ఎప్పుడైతే బుడమేరు నుంచి వచ్చినటువంటి వాటర్ అక్కడ ఇబ్రహీంపట్నం నుంచి కన్నయ్యి మన కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఇంకా వేరే కింద వచ్చామో కుడికాలంలో కలుస్తుంది. ఇంకా వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యేటప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ముందుగానే అసలు ఎక్కడైతే కృష్ణానదిలో వాటర్ వచ్చి మళ్ళీ అటువైపు మునిగిపోతాం. టాపిక్ డైవర్ట్ అవుతుంది. 4-5 రోజులు పెట్టి అదే టాపిక్. ఇప్పుడు వాళ్ళందరూ సేఫ్ గా ఉంటే చాలు, మళ్ళీ దాని మీదకి వెళ్ళొద్దు. అజయ్, ఇంకా ఎవరున్నారు? రెడ్ బుక్ ఓపెన్ అయిందా? వర్మ గారు, ఇక్కడ రెడ్ బుక్ తోటి ఏం సంబంధం లేదు సార్. ఎందుకంటే బేసికల్ గా గతంలో ఎవరైతే లోకేష్ అన్నని హేళనగా మాట్లాడారు, ఇదే కొడాలని నందిగం సురేష్, జోగి రమేష్, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, ఇట్లా పేర్లు వరుస పెట్టి చదువు. రోజా అసలు ఇంకా ఆవిడైతే చెప్పాల్సిన అవసరం లేదు, డాన్స్ వేసేసింది ఆవిడైతే కంప్లీట్ గా. రెడ్ బుక్ అనేది సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పులు చేసిన వాళ్ళ గురించి. ఆ రెడ్ బుక్ లో ఇలా ఇప్పుడు నాకు తెలిసి రెడ్ బుక్ నిజంగా మేము తెరవటం మొదలు పెడితే ఫస్ట్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను బ్రహ్మ గారు, రెడ్ బుక్ లో మొట్టమొదటి పేజీ, మొట్టమొదటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. అతన్ని మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా సరే కాదండి, ఇంకా మెయిన్ దానికే వేశారు సార్. ఇప్పుడు రెడ్ బుక్ అనేది మెయిన్ ఆయనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఈ రోజు సార్ రజనీ గారు ఏంటి, మీరే చాలా సార్లు ఈ సందర్భం తీసుకొచ్చారు, వీళ్ళని ఎత్తేస్తారండి, రోజాని ఎత్తేస్తారు, జోగి రమేష్ ఎత్తేస్తారు, వల్లభనేని వంశీని ఎత్తేస్తారని. ఏంటి నందిగాం సురేష్ ని మీ భాషలో ఎత్తేసినట్టేనా సార్? అది మా భాష కాదు సార్. జగన్ గారు లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అన్నారు, అది ఆయన భాష.
ఆయన ఏ స్కూల్లో చదువుకున్నారో అందరూ ఆయన ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు, ఎత్తారు అని. మనం కూడా చక్కగా మాట్లాడుకుందాం సార్, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తారు అని. నందిగాం సురేష్ గారు గాని ఇంకొకళ్ళు గాని సార్ రెడ్ బుక్ తెరవాల్సిన పని లేదు. అసలు ఎవరు సార్ టీడీపీ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేయమని అడిగింది? అంటే చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు వరదల్లో ఉంది కదా, లేకపోతే ఈ పరిస్థితుల్లో ఉంది కానీ చట్టానికి ఏం తెలుసు సార్? లిస్ట్ లో వచ్చింది, ఆర్గ్యుమెంట్ చెప్పారు, ఆర్డర్ వచ్చింది, ఇష్యూ చేశారు. దీన్నే అంటారు సార్ కర్మ రిటర్న్స్ అని. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అనడానికి కూడా ఇదే ఒక పెద్ద నాంది సార్. ఈ టైంలో కూడా లిస్ట్ లో వచ్చి పేరు అనౌన్స్ అయింది అంటే ఇక అద్భుతం సార్. దీన్ని ఎవరు ప్రేరేపించక్కర్లే, ఎవరు ప్రవోక్ చేయక్కర్లేదు సార్. ఇక్కడ మోరోవర్ నందిగం సురేష్ గారు అరెస్ట్ అవడానికి గల బలమైన కారణాలు ఆయనే కాదండి, అక్కడ మంగళగిరి లోకల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గౌరవ పోలీస్ వర్గాన్ని అంతా మేనేజ్ చేసి పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అప్పట్లో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 307 కట్టలేకపోయారు సార్ పోలీసులు. కట్టుంటే అప్పుడే అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. ఆ సెక్షన్ ఎందుకు కట్టలేదండి అంటే పార్టీ కార్యాలయమే కదా ధ్వంసం అయింది, ఏ మనిషి మీద దాడి చేయలేదు కదా. దాడి చేయడానికి వెళ్ళారు కదా సార్, వాళ్ళు పరిగెత్తి పారిపోయారు కదా సార్, ప్రాణరక్షణ లేకే కదా సార్, వాళ్ళందరూ ఆ గ్రౌండ్స్ మెన్షన్ చేస్తారు కదా అంటే అప్పుడు వారికి అనిపించలేదట, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అని అనిపించలేదట. కానీ అంగళ్ళలో డిఎస్పీ గారికి మాత్రం చంద్రబాబు గారు ఆయన మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టే స్థాయికి, ఏది చంద్రబాబు గారి మీద 307 పెట్టే స్థాయికి ఆ డిఎస్పీ ఎదిగిపోతే ఈ రోజుకి కూడా ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారా ఇంకోటి చేశారా కూడా మాకు తెలియదండి. ఆయన చెప్తారు తప్పు చేశాడు కదా అని మనం శిక్ష వేయకూడదమ్మా, చట్టమే శిక్ష వేస్తుంది, చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు అనేటటువంటి ఓర్పు గల్ల ఔదార్యం గల్ల రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు అండి. కానీ లోకేష్ గారు ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక పైన ఒక లెక్క అంటూ రెడ్ బుక్ అయితే రాశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవసరం ఇంకా కూడా రాలేదండి. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ గోతులో వాళ్లే పడుతున్నారు, కర్మ రిటర్న్స్ అనే క్యాప్షన్ వచ్చేస్తుంది. ఇంకా కూడా మా గుంటూరులో లేళ్ల అప్పిరెడ్డి గారు ఎటు వెళ్ళిపోయారో కనపట్లేదు. జోగి రమేష్ గారు దీంట్లో కీలక పాత్రదారులు, అదే రకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ రజనీ గారు ఇప్పుడు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేది ఒకటి అయ్యింది సరే, దీన్నన్నా పరిగణలోకి తీసుకుండి అమ్మో ఆ రోజు మనం ఎలా చేయలేం కదా అని చెప్పి వీళ్ళని ఏమన్నా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుందా? లేకపోతే ఏముందిలే ఇప్పి చూపిస్తేని మీరు హ్యాపీగా ఇప్పుకోండి, మీకు నచ్చిన వాళ్ళు చూపించుకోండి అని చెప్పేసి వదిలేస్తారా? ఏది సార్ టీడీపీ విషయం అడుగుతున్నారా మీరు? టీడీపీ ఆల్రెడీ సస్పెండ్ చేశారండి వైసీపీ లో ఉన్న వాళ్ళు. సార్ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలు ఎవరైతే తప్పు చేశారో చంద్రబాబు సొంత పార్టీ అభ్యర్థి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈక్వల్ టు శాసన మండలిలో కూడా అలాగే జరుగుతుందండి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నాయకులుగా ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, అకౌంటబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళే ఈ రకమైన బహిరంగ ప్రదర్శనలు చేస్తుంటే ఇక రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందో చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి ఆయనే చర్యలు తీసుకుంటారు. ఆయనకి చెప్పేంతటి వాళ్ళు మనం కాదు. ఒకటి చెప్పండి, టెక్నికల్ గా ఇలా విచ్చలవిడితనంగా బహిరంగంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆ వీడియోలు తీసుకుంటే అది రికార్డ్, ఓకే అది కావాలని ఎవడో క్రియేట్ చేసాడో ఆ పర్సనల్ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇవి సుమోటోగా తీసుకుని దీని మీద కేసులు పెట్టే ఛాన్స్ ఉంటుందా అండి? సార్ సుమోటోగా అసభ్యకరమైన వీడియోలు బహిరంగంగా ప్రదర్శించడం సార్ అది నా ఇష్టం అంటారు. ఆ వీడియో బయటకు వచ్చిన కారణాలు పలానా వాళ్ళు చేశారంటారు. ఇష్టం అంటే ఆడు నైట్ టైం ఎవడో చూసుకోవాలండి, లేకపోతే ఆడికి ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళకి చూపించుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో పబ్లిక్ గా లక్షల మందికి పిల్లలు ఈ రోజు యూట్యూబ్ చేస్తే వీడియోలు వస్తున్నాయి, బూత్ వీడియోలు, వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? సార్ అప్పుడు వినండి వర్మ గారు, న్యూసెన్స్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దాంట్లో కూడా వెసులుబాటు స్టేషన్ బెయిల్ గట్రా ఉంటది కాబట్టి ఇక చెప్పనే అవసరం లేదు. ప్రతి దాంట్లో ఒక లూప్ హోల్ ఉంటది, రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ, దాన్ని ఎవరైనా ఎలా అయినా వాడేస్తున్నారు. మోర్ ఓవర్ ఆ అవకాశం ఇవ్వరండి చంద్రబాబు గారు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. గతంలో మీకు తెలుసు ఆర్కే రోజా గారు కూడా అసెంబ్లీలో ఇలాంటి అసభ్యకరమైన చేష్టలు చేస్తే ఆమెని సస్పెండ్ చేశారు, మీ అందరికీ గుర్తే ఉంటది. ఆడబిడ్డ పట్ల తప్పు చేస్తే కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారా బాబు గారు? అమ్మ బాబోయ్ అంటూ మగవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్న టైం అందరికీ తెలుసండి. మళ్ళీ బాబు గారు వచ్చారు. 1985 రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు, 95లో ఎలా చేశారో చూపిస్తారు. వన్ బై వన్ ప్రతి ఒక్కరికి సింహ స్వప్నంగా నిలబడే చంద్రబాబు గారు అసెంబ్లీలో కూర్చుంటే తప్పు చేయాలనుకున్న వారికి చేసిన వారికి కూడా గడగడలాడిపోయి మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా తగు జాగ్రత్తలు పడివి ప్రజాక్షేత్రంలో ప్రజలకి అకౌంటబిలిటీగా నిలబడతారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.
సో దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు సార్. బాబు గారే యాక్షన్ టు యాక్షన్, రియాక్షన్ టు రియాక్షన్ ఇమీడియట్ గా వస్తుంది సార్. రైట్. వర్మ గారు, అజయ్ వర్మ గారు వర్మ గారు. చెప్పండి. అజయ్ ఏంటి ఇంకది ఇక్కడి నుంచి నేతల్లో మార్పు వస్తుంది అని భావించవచ్చా? వర్మ గారు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నాకు తెలియదు కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాదండి, జెండా మోసే కార్యకర్త తప్పు చేసినా సరే తొక్కి నార తీసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎవరిని ఉపేక్షించరు సార్. ముఖ్యంగా ఆడబిడ్డల జోలికి వెళ్ళినా, ఆడబిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడినా, ఆడబిడ్డల దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించినా ఎవరిని వదిలే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఎందుకంటే ఆడబిడ్డల విలువ తెలిసిన పార్టీలు ఇవన్నీ కూడా. అందరూ తల్లి గర్భం నుంచే పుట్టాం సార్. ఆ కష్టాన్ని చూసిన వాడికి ఎవరికన్నా సరే ప్రతి ఒక్క ఆడబిడ్డకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంటుంది. ఆ కష్టం చూడని వాడికి ఏమి ఇవ్వాలనుకుంటుందో మాకైతే తెలియదు. అటువంటి నేచప్ప పార్టీలు అయితే మాది కాదు. తప్పు చేసిన వాడిని తొక్కి నారదీసే పార్టీలు మావి. లక్ష్మణ్ గారు చాలా మంచి తెలిసి ఇప్పుడు ఓకే, తప్పు చేయడం అన్నది సహజం, తప్పులు జరుగుతూనే ఉంటాయి. సరే, కొంతమంది కొద్దిగా దాన్ని ఎక్కువ డోసులో విచ్చలవిడితనంగా మన్నెవడరా పీకుతాడు అని చెప్పి విర్రవీగుతారు. సో దానికైతే ఇక్కడ శిక్ష పడింది ఎమ్మెల్యేకి. మరి ఆ ఎమ్మెల్సీ పరిస్థితి, ఆ పాత ఎంపీ పరిస్థితి, వీళ్ళని ఏమైనా పార్టీని సస్పెండ్ చేసి సరిదిద్దుకుంటారా చేసిన తప్పుల్ని? లేకపోతే ఏముందిలే దానికి లైట్ తీసుకుంటారా? ఇప్పటికే 2 సార్లు చెప్పాను సార్. నేను మూడోసారి కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అటువంటి డ్యామేజ్ కానీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు, జరగడం ఏంటి? మీరు చూడలేదా? జరగలేదా? ఏమిని ఏంటి సార్? వీడియో చూడలేదా? ఏం వీడియో సార్? మాధవ్ వీడియో చూడలేదా? లేకపోతే మీ అనంతబాబు వీడియో చూడలేదా? ఏంటి ఇదేమి? నీ మీద చిన్న స్థాయి ఒక నిమిషం ఒక అధికార ప్రతినిధి స్థాయికి వచ్చావు. ఓకే, నువ్వు ఏ పార్టీ నుంచి ఎదుగు, లేకపోతే ఈ పార్టీలో ఎంత ఎదుగుతావు అన్నది పక్కన పెట్టు. చాలా సమస్యల మీద పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తివి. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా లైవ్ లో పొగిడిన సందర్భం ఉంటుంది. నువ్వు వైసీపీలో ఉన్న జనసేన చేస్తే జనసేన పొగిడే సందర్భం ఉంటుంది. విమర్శిస్తా పొగుడుతావు. కళ్ళ ముందు నువ్వు చూసిన వీడియోలను కూడా అలా జరిగి ఉంటే అంటే వర్మ గారు, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లైవ్ చూడండి సార్. అనంతబాబు గారిని, ఎవరైతే గోరంట్ల మాధవ్ గారిని ఈ రోజు ఇప్పుడే సస్పెండ్ చేయండి. నేను చెప్తే అయిపోద్దా? చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. వర్మ గారిని అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పార్టీ డ్యామేజ్ ఈ నాయకుల వల్ల అయిందని, ఎందుకంటే టెక్కలలో ఏదైతే మరి వచ్చిన దువ్వాడ శ్రీనివాసరెడ్డి మీద చర్యలు తీసుకున్నారు కదా, అలాగే మీరు అన్నట్టుగా అనంతబాబు అయినా ఎక్కువ కాదు, గోరంట్ల మాధవ్ కూడా ఎక్కువ కాదు. ఖచ్చితంగా పార్టీ మీద డ్యామేజ్ జరుగుతుందంటే కరెంట్ వాళ్ళ మీద వేస్తారు. నేను అదే చెప్తున్నా వర్మ గారు. ఇదే వీడియోలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే, ఇవే వీడియోలో నారా లోకేష్ గారు బయటకు వస్తే, ఇవే వీడియోలో అచ్చెన్నాయుడు గారు బయటకు వస్తే, ఇవే వీడియోలో మరి విద్యా సంస్థల అధినేత అయినటువంటి నారాయణ గారు బయటకు వస్తే ఇదే చర్యలు తీసుకుంటారా కూటమి నాయకులు? ఇదే చర్యలు వాళ్ళ మీద ఉంటాయా? చెప్పండి. కూడా బయటకు రాబోతా ఉన్నాయి, కూడా బయటకు రాబోతా ఉందని చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వస్తాయి. ఏదైతే విద్యా సంస్థల వీడియోలో ఏదైతే చేసినటువంటి సన్నిహితులు అన్ని కూడా చెప్పుకుంటున్నారు. పబ్లిక్ టాక్ వస్తాయంట తొందరలో. వాళ్ళ మీద ఏ చర్యలు ఉంటాయా? ఇలాగే తీసేస్తారా? వెంటనే ఇప్పుడు ఏదైతే పౌనిక అభిమానులని వెంటనే ఎలాగైతే సస్పెండ్ చేస్తారో అలాగే చేస్తారా? కాదండి, ఒక్క నిమిషం. ఏమున్నాయి అంటే ఇప్పుడు మీరు చూసిన వీడియోలు, ఇప్పుడు వరకు మనం బయటకు వచ్చిన వీడియోలు, వీటి గురించి మాట్లాడుకుంటున్న వీడియోలు, లోకేష్ గారు మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారు మీరు చూసారా? లేకపోతే ఎవరో నారాయణ గారు ఎవరో ఆయన చూసారా? లేకపోతే ఎక్స్ చూసారా? వర్మ గారు, ఆ వీడియోలు ఉన్నాయంట. పబ్లిక్ టాక్ మాట్లాడుతూ ఉంటే త్వరలో బయటపడితే అంటున్నారు. అది కూడా వస్తే అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఇవే చర్యలు తీసుకుంటారా అంటున్నాం. ఇవే చర్యలు తీసుకుంటారా? ఎటువంటి చర్యలు ఉంటాయో ఖచ్చితంగా మాట మీద నమ్మండి. వర్మ గారు, తప్పు చేస్తే తన తల కూడా తెగి పడేంత చట్టాలు రావాలి, దానికి నేను సిద్ధం అన్నటువంటి బాగుంటుంది సిస్టర్. బోర్డు మాటలు చెప్పచ్చు. మనం తప్పు చేస్తే మీరే నిలదీయండి అన్న. లక్ష్మణరావు అన్న, మీరే నిలదీయండి. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎక్కువ కాదు, అచ్చెన్నాయుడు గారు ఏం తక్కువ కాదు. ఎవరు తప్పు చేసినా
మీరు ప్రతిపక్షం కదా, ఇదే వీడియో అంటున్నారు కదా, నిలదీయండి, ఏం తప్పులేదు. ఖచ్చితంగా అదే ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా ఇదే మాటలు ఆ రోజున ఇదే చర్యలు ఖచ్చితంగా